ఈరోజు మనం జామ్ 100 అనే మూవీ ఎక్స్ప్లెయిన్ చూద్దాం. అకిరా తెండో అనే యువ జపనీస్ వ్యక్తి కాలేజీ నుండి గ్రాడ్యుయేట్ అయిన తర్వాత టోక్యోలో తన డ్రీమ్ జాబ్లో జాయిన్ అయ్యాడు. మొదటి రోజు అతను ఓటోరి అనే వ్యక్తిని కంపెనీలో కలుస్తాడు మరియు ఆమెతో ప్రేమలో పడతాడు. అయితే కఠినమైన ఉద్యోగ షెడ్యూల్తో అతను త్వరలోనే అలసిపోతాడు. అతని బాస్ కసుగే చాలా కఠినంగా ఉంటాడు మరియు అకిరా నిద్ర, స్నానం వంటి ప్రాథమిక అవసరాలకు కూడా సమయం దొరకని పరిస్థితిలో ఉంటాడు. అతని స్నేహితుడు కెన్షో అదే కాలేజీ ఫుట్బాల్ టీంలో సహచరుడు విజయవంతమైన జీవితాన్ని గడుపుతుంటాడు. దీనితో అకిరా అసూయపడతాడు. ఒకరోజు అకిరా సబ్వేలో ఉన్నప్పుడు వింత లక్షణాలతో ఒక వ్యక్తిని చూస్తాడు. కాని అతను గమనించడానికి చాలా అలసిపోయి ఉంటాడు. మరుసటి రోజు ఉదయం అతను తన పొరుగువారిలో ఒకరు జాంబీగా మారి భార్యను తింటున్నట్లు చూస్తాడు. అకిరా జాంబీల నుండి తప్పించుకుని టెర్రస్ పైకి పరిగెత్తుతాడు. అక్కడ ఒక విమానం కూలిపోవడం చూసి ఇది అపోకలిప్స్ ప్రారంభమని గ్రహిస్తాడు. ఉద్యోగానికి వెళ్లాల్సిన అవసరం లేనందున అతను సంతోషిస్తాడు మరియు ఓటోరి ఇంటికి ప్రపోజ్ చేయటానికి వెళతాడు. అక్కడ ఓటోరికి తన బాస్తో అక్రమ సంబంధం ఉన్నట్లు తెలుస్తుంది మరియు ఆమె కూడా జాంబీగా మారుతుంది. అకిరా తన ప్రేమను చెప్పి అక్కడ నుండి పారిపోతాడు. అతను జాంబీగా మారే ముందు ఒక 100 కోరికలను నెరవేర్చుకోవాలని నిర్ణయిస్తాడు. మొదటి కోరిక, ఒక స్త్రీతో ప్రేమలో పడటం ఇప్పటికే పూర్తయింది. అతను తన గదిని శుభ్రం చేస్తాడు, సూపర్ మార్కెట్ నుండి సరుకులు తీసుకుంటాడు, జుట్టు రంగు వేసుకుంటాడు మరియు టోక్యోలోని ఒక భవనంపై తన చిత్రాన్ని గీస్తాడు. అపోకలిప్స్ ప్రారంభమే 5 రోజుల తర్వాత అతను ఇంటికి చేరుకున్నప్పుడు అకిరా కాలేజీలో కెన్షోతో తీసుకున్న ఫోటోను చూసి అతనికి కాల్ చేయాలని నిర్ణయించుకున్నాడు. సంభాషణ సమయంలో యువకుడు తన స్నేహితుడు ఒక హోటల్ గదిలో ఒక జోంబీ స్త్రీతో చిక్కుకుని ఉన్నాడని, ఆ ప్రదేశం చుట్టూ ఉన్నందున బయటకు రాలేకపోతున్నాడని తెలుసుకున్నాడు. దీనిని విన్న అకిరా అతన్ని రక్షించడానికి హోటల్కు వెళతాడు. అక్కడ వారు తమ స్నేహాన్ని మళ్లీ స్టార్ట్ చేస్తారు. షేజుకా అనే యువతిని కలిసిన తర్వాత ముగ్గురు ఇబరాకి మెరైన్ ప్రడేజ్ అక్వేరియం వైపు ప్రయాణిస్తారు. అక్కడ షార్క్ రెసిస్టెన్స్ సూట్ను పొందాలని అకిరా ప్లాన్ చేస్తాడు. వారు అక్వేరియంలో అకిరా పాత బాస్ కసుగా నడిపే ఒక షెల్టర్లో చేరతారు. అక్కడ అతను మళ్లీ పని చేయమని ఒత్తిడి చేస్తాడు. అయితే జాంబీలు షెల్టర్పై దాడి చేస్తాయి మరియు ఒక జాంబీ షార్క్ కూడా కనిపిస్తుంది. షేజుకా మరియు కెన్షో సహాయంతో అకిరా సూట్ ధరించి షార్క్ను ఎలక్ట్రిక్ షాక్తో ఓడిస్తాడు మరియు వారందరూ షెల్టర్ను వదిలి వెళతారు. అకిరా తన సూపర్ హీరో కలను నెరవేర్చుకుంటాడు మరియు ముగ్గురు తమ తదుపరి గమ్యం వైపు ప్రయాణిస్తారు. వారి కోరికలను జాబితాకు జోడిస్తూ కెన్షో కామెడియన్ కావాలని, షేజుకా మెడికల్ నాలెడ్జ్తో జీవితాలను రక్షించాలని కోరుకుంటారు. మీరు ఈ కథ గురించి ఏమనుకుంటున్నారో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.